వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి ఐఓటీ ఫిఫ్త్ సెమ్ యూనిట్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది మీకు చేస్తున్నాను. మీకు కనుక ఐఓటీ ఆల్ 5 యూనిట్స్ నోట్స్ అనేది కావాలంటే ఇట్స్ అవైలబుల్ ఫర్ అస్. కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు పేమెంట్ అయిన వెంటనే నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. నోట్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ విత్ ఫ్లో చార్ట్స్ అండ్ పిక్చర్స్తో పాటు ఉంటుంది. యూనిట్ 1 మీకు ఎందుకు చెప్పలేదంటే యూనిట్ 1 కొంచెం ఈజీగానే ఉంటుంది. సో మీరు చదువుకోవచ్చు అనే నమ్మకంతో యూనిట్ 1 అనేది నేను చేయలేదు. కానీ యూనిట్ 2 వచ్చేసరికి కొన్ని టఫ్‌గా ఉంటాయి కాబట్టి నేనది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వచ్చాను. యూనిట్ 1 5 క్వెషన్స్ చదువుకోండి. ఫర్ 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. యూనిట్ 2 వచ్చేసరికి 5 క్వెషన్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 క్వెషన్స్‌లో ఏదో ఒకటి వచ్చేసరికి పక్కాగా షూర్‌గా మీ క్వెషన్ పేపర్‌లో అనేది పడతది. సెన్సార్స్ టైప్స్, యాక్టివేటర్స్ టైప్స్. అండ్ 3, 4, 5 క్వెషన్స్ వచ్చేసరికి 5 మార్క్స్‌లో పడొచ్చు అండ్ మిగతా 10 మార్క్స్‌లో కూడా పడొచ్చు. అన్ని క్వెషన్స్ కొంచెం ఈజీగానే ఉంటాయి. కొంచెం ఫిజిక్స్ టాపిక్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటది కాబట్టి గుర్తు తెచ్చుకోండి టాపిక్స్ పేరుని. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి సెన్సార్ అండ్ ఇట్స్ టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్స్ అనేది ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ ని నోటీస్ చేసి తగిన సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసుకొని యాక్షన్ తీసుకోగలిగే లాగా సెన్సార్స్ అనేది అంటాం. ఈజీగా మనం చూసుకుంటే ఒక సెన్సార్ అనేది ఎలాంటి సెన్సార్, మనం ఏదైనా ఒక టచ్ చేస్తే అది మనం సెన్స్ అవ్వగలుగుతాం. అలాంటిది దాని నంబర్ ఆఫ్ టైప్స్ అనేది ఉంటాయి. మోర్ దాన్ 15-16 టైప్స్ ఉన్నాయి. కానీ మీరు ఎగ్జామ్‌లో రాయాల్సింది ఒక 8-9 అనేది రాయండి సరిపోద్ది. నేను మీకు ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీంట్లో సెన్సార్స్ వచ్చేసరికి నెట్వర్క్స్ కింద కూడా ఫార్మ్ అవుద్ది. అండ్ టోపాలజీస్ మీరు స్టార్ టోపాలజీస్, మెష్ టోపాలజీస్ లాంటి దీంట్లో కూడా ఫార్మ్ అవ్వచ్చు. సెన్సార్స్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వైర్‌లెస్ కమ్యూనికేషన్. నోట్స్‌తో పాటు కమ్యూనికేట్ అవుద్ది వైర్‌లెస్ దట్. అండ్ సెన్సార్స్ వచ్చేసరికి ఇట్ కెన్ సెల్ఫ్ ఆర్గనైజ్ ఇట్‌సెల్ఫ్. ఆర్గనైజ్ అనేది తనంతట తానే చేసుకోవచ్చు. అప్లికేషన్స్ మనం చూసుకుంటే చాలా వైడ్‌గా ఉంటాయి. హెల్త్ కేర్, మిలిటరీ అండ్ చాలా ఇండియన్ ఎయిర్ బేసెస్, నేచురల్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అలాంటి దీనికన్నీ సెన్సార్సే యూజ్ చేస్తారు. టైప్స్ ఆఫ్ సెన్సార్స్ వచ్చేసరికి టెంపరేచర్ సెన్సార్ పేరుతోనే మీకు తెలుస్తుంది. ఇట్ మెజర్స్ టెంపరేచర్, హీట్ లేదంటే టెంపరేచర్ లెవెల్. ఎగ్జాంపుల్ సెన్సార్స్ అనేది తప్పకుండా రాయాలి. దాంతో పాటు అప్లికేషన్ అనేది రాయాలి. డెఫినిషన్ ఎంత 1 లైన్ చిన్నగా ఉన్నా ఎగ్జాంపుల్ ఒక సెన్సార్ రాయాలి. అప్లికేషన్ దేంట్లో యూజ్ చేస్తున్నారు అని రాస్తేనే మీకు మార్క్స్ అనేది పడతది. సెన్సార్స్‌కైనా, యాక్టివేటర్స్‌కైనా. సో టెంపరేచర్ వచ్చేసరికి ఒక హీట్‌నెస్, హాట్‌నెస్ ఆర్ కోల్డ్‌నెస్ డిగ్రీని మెజర్ చేస్తది. దాన్ని మనం టెంపరేచర్ సెన్సార్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే సెన్సార్ LM35 ఒకటి రాసుకోండి మీకు గుర్తుండేది. అప్లికేషన్ వచ్చేసరికి ఎయిర్ కండిషనర్స్, వెదర్ మానిటరింగ్, వెదర్ సబ్‌స్టేషన్స్‌లో కూడా యూజ్ చేస్తారు. టెంపరేచర్ లెవెల్ తక్కువ ఉందా? రేపు డిగ్రీ ఫర్దర్‌గా ఎలా టెంపరేచర్ చేంజ్ అవుతుంది అని యూజ్ చేస్తాం. లైట్ సెన్సార్స్. ఇది వచ్చేసరికి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కడైతే పడుతుందో డిటెక్ట్ చేస్తది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎల్‌డిఆర్. ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్న లైట్‌ని కూడా డిటెక్ట్ చేస్తది. కొన్ని ఎల్‌డిఆర్ సెన్సార్స్ అనేది ఉంటది. ఇన్ నంబర్ ఆఫ్ ఎల్‌డిఆర్ సెన్సార్స్ అండ్ ఇంకోటి ఒక సెన్సార్ ఉంటది. సారీ మర్చిపోయాను. సో అప్లికేషన్స్ వచ్చేసరికి ఆటోమేటిక్‌గా స్ట్రీట్ లైట్స్ అనేది ఆన్ అయిపోతది. ఈ మధ్యన చూస్తున్నారు కదా! ఈవినింగ్ 6 అయితే డిమ్‌గా అవుతే ఎన్వైర్న్‌మెంట్ ఆటోమేటిక్‌గా లైట్ అనేది ఆన్ అవుద్ది. దాని తర్వాత మొబైల్ బ్రైట్‌నెస్ కూడా మన ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయిపోద్ది. మనం డార్క్ ప్లేసెస్‌లో ఉంటే తక్కువ అయిపోద్ది. అండ్ సన్నీ ప్లేసెస్‌కెళ్తే లైటింగ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుద్ది. దాని తర్వాత ప్రాక్సిమిటీ సెన్సార్. ఇదేంటంటే మన దగ్గరున్న ఆబ్జెక్ట్స్‌ని డిటెక్ట్ చేస్తది. ఫిజికల్ కాంటాక్ట్ లేకుంటే. ఎగ్జాంపుల్ ఐఆర్ సెన్సార్. ఐఆర్ సెన్సార్స్ అనేది మన రిమోట్స్‌లో ఉంటది కదా! ఒక రౌండ్ వైట్ లైట్ లేని ఎల్ఈడీ లాగా ఉంటది కదా! అది టీవీలో లోపల ఇంకో ఐఆర్ సెన్సార్ ఉంటది. ఇక్కడ మనకు కనిపించే సెన్సార్ కనిపించని సెన్సార్‌తో ఇక్కడ ఆన్ అవుద్ది. అక్కడ అనేది సెన్స్ అయ్యి యాక్టివేటర్‌గా పనిచేస్తది టీవీ అనేది. అల్ట్రాసోనిక్ సెన్సార్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అప్లికేషన్స్ ఎక్కడైతే మనం పార్క్ చేస్తామో చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్‌ని డిటెక్ట్ చేస్తది. ఆటోమేటెడ్ కార్స్ అవన్నీ. ఆటోమేటెడ్ డోర్స్ కూడా అండ్ వాక్యూమ్ క్లీనర్స్ కూడా ఎక్కడైనా డస్ట్ ఉంటే ఫస్ట్ అక్కడే ఎళ్లి తీసుకుంటది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రెషర్. లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఒక ప్రెషర్‌ని ఈ సెన్సార్స్ అనేది మెజర్ చేస్తది. ఎగ్జాంపుల్ P180 సెన్సార్ వచ్చేసరికి మెజర్ చేస్తది. అండ్ దీని యొక్క అప్లికేషన్స్ వచ్చేసరికి కార్ టైర్స్‌లో వెదర్ ఫోర్‌కాస్టింగ్‌లో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇంకో స్ట్రెయిన్ గేజ్ అని కూడా రాసుకోవచ్చు. ప్రెషర్‌ని కెమికల్‌లో మెజర్ చేస్తది కదా! స్ట్రెయిన్ గేజ్ అది కూడా రాసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి యాక్సెలరోమీటర్. యాక్సెలరోమీటర్ అంటే ఏంటి? ఫిజిక్స్ టాపిక్స్ కదా ఇవన్నీ. ఇవన్నీ వచ్చేసరికి యాక్సెలరేషన్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక ఫోర్స్ గాని స్టాటిక్ ఆర్ గ్రావిటీని మెజర్ చేయడమే యాక్సెలరోమీటర్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి MEMS అంటే మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్. ఇది మన కార్స్‌లో ఉంటాయి. ఎక్కడైతే మనకు ఒక హ్యూజ్ యాక్సిడెంట్ అనేది జరిగిందనుకోండి. ఈ
ఈ మీమ్స్ అనే సెన్సార్ వచ్చేసరికి డిటెక్ట్ చేసి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మన ఫేస్ దగ్గర ఒక అండ్ ఎయిర్ బెలూన్ లాగా ఫార్మ్ అయ్యి మన మొహం అనేది అక్కడ మన చనిపోకుండా ఈ మీమ్స్ అనే సెన్సార్ అనేది యూస్ చేస్తారు. అప్లికేషన్స్ వచ్చేసరికి కార్స్ అండ్ వైబ్రేషన్ మానిటరింగ్. కార్స్లో అనేది మీమ్స్ సెన్సార్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యూమిడిటీ సెన్సార్, స్పెల్లింగ్ రాంగ్. ఇది వచ్చేసరికి మన అట్మాస్ఫియర్లో పై లేయర్లో ఉన్న మాయిశ్చర్ ఎంతవరకు ఉంది అని మెజర్ చేస్తారు. మనం రోజు గూగుల్‌లో ఏదో చూస్తూనే ఉంటాం కదా! మాయిశ్చర్ లెవెల్ ఇన్ దిస్ సిటీ, ఆ సిటీ అని. ఎలాంటి సెన్సార్స్ యూజ్ చేస్తారు? DHT11 అండ్ DHT22 అనే సెన్సార్స్‌ని యూజ్ చేస్తారు. మీరు ప్రాక్టికల్‌గా కూడా ఈ సెన్సార్స్ గురించి చేసుంటారు కొన్ని మంది. అప్లికేషన్ వచ్చేసరికి చెప్పాను కదా! వెదర్ స్టేషన్స్ అండ్ అగ్రికల్చరల్ మానిటరింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్యాస్ సెన్సార్స్. కాన్సంట్రేషన్ మన ఎయిర్‌లో ఉన్న ఎలాంటి నంబర్ ఆఫ్ గ్యాసెస్, ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఎక్కువ ఉన్న, ఎగ్జాంపుల్ టాక్సిక్ కెమికల్స్ అనేది ఎయిర్‌లో కలిసి ఉన్న, అలాంటి గ్యాసెస్‌ని సెన్స్ చేసి ప్యూరిఫై చేసే కొన్ని యాక్టివేటర్స్ ఉంటాయి. సెన్సార్ గురించి మాట్లాడుకుంటే MQ2 అండ్ MQ7 ఈజీ పేరే కాబట్టి యూజ్ చేసుకోండి. అప్లికేషన్ వచ్చేసరికి స్మోక్ డిటెక్టర్స్ అండ్ గ్యాస్ లీకేజ్ అలారమ్స్ దగ్గర యూజ్ చేస్తారంట. టచ్ సెన్సార్, ఫిజికల్ టచ్ లేదంటే సర్ఫేస్ మీద మన ఫోన్స్‌లో యూజ్ చేస్తున్నాం కదా! దాని గురించి రాయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్యాప్ సారీ ఇది వచ్చేసరికి స్మార్ట్ ఫోన్స్‌లో యూజ్ చేస్తారు. టచ్ స్విచెస్‌లో యూజ్ చేస్తుంటారు. నా మైక్ అనేది ఇక్కడ మ్యూట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చెప్తాను. టచ్ సెన్సార్ అంటే ఫిజికల్ టచ్‌ని మనం ఎగ్జాంపుల్ ల్యాప్‌టాప్స్‌లో అండ్ ఫోన్స్‌లో యూజ్ చేస్తాం కదా! అలాంటి టచెస్‌నే మనం టచ్ సెన్సార్ అని అంటాం. సౌండ్ సెన్సార్ వచ్చేసరికి ఇదొచ్చేసరికి సౌండ్ లెవెల్స్‌ని డిటెక్ట్ చేస్తది ఎన్వైర్న్‌మెంట్‌లో. కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఎర్త్‌లో కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అలాంటి డిటెక్ట్ చేయడానికి కొన్ని సెన్సార్స్ అనేది ఉంటాయి. కొన్ని ఫ్రీక్వెన్సీస్ కొంచెం హ్యూమన్ ఇయర్స్‌కి ఆడిబుల్ అవ్వలేనంత హైగా ఉంటాయి. అలాంటి సెన్సార్స్‌ని కూడా ఇవనేది సెన్స్ చేయగలవు. కొన్ని సెన్సార్స్ హై ఎండ్ సెన్సార్స్. మైక్రోఫోన్ సెన్సార్. వాయిస్ యాక్టివేషన్ సిస్టమ్స్‌లో అండ్ సౌండ్ రికార్డర్స్‌లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 10th వన్ హార్ట్ బీట్ సెన్సార్. ఎప్పుడైతే మనకి హార్ట్ బీట్ అండ్ సెన్సార్ అంటే మనకు తెలిసిందే. హార్ట్ ఒక మనిషిలో హార్ట్‌లో ఉన్న పల్స్‌ని చెక్ చేస్తాం. ఒకవేళ పల్స్ ఎక్కువైతే వాడనేది టైర్డ్‌నెస్ ఎక్కువగా ఉంటది. ఒకవేళ పల్స్ తక్కువగా ఉంటే లేజినెస్ అలాంటి టైర్డ్‌నెస్ అనేది ఇంకా పెరిగిపోయి ఇట్ కెన్ గో టు డెత్. అలాంటి దీనికి హార్ట్ బీట్ సెన్సార్స్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి పల్స్ సెన్సార్ అండ్ మ్యాక్స్ 3000 ఉంది. ఇది రాసేయండి. అప్లికేషన్ హార్ట్ బీట్ సెన్సార్స్ అనేది మనకు స్మార్ట్ వాచెస్‌లో కూడా తెలుస్తాయి. మన హార్ట్ బీట్ పల్స్ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు. అండ్ బీపీ మిషన్స్‌లో కూడా రాయొచ్చు. 10th వన్ వచ్చేసరికి ఆల్కహాల్ సెన్సార్స్. చాలా వరకు మనం ట్రాఫిక్ పోలీస్ వచ్చేసరికి ఈ ఆల్కహాల్ సెన్సార్స్‌ని యూజ్ చేస్తారు. ఇదేంటంటే మన మన బ్రెత్‌లో ఉన్న కాన్సంట్రేషన్‌ని డిటెక్ట్ చేస్తది. ఆల్కహాల్ వేపర్స్ మన ఊపిరిలో ఉంటాయి కదా! ఊపిరితిత్తులు అలాంటి దీన్ని డిటెక్ట్ చేస్తది. అండ్ టిన్ డయాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ ఆక్సైడ్‌ని యూజ్ చేసుకొని సెన్సార్ అనేది మెజర్ చేస్తది. ఒక రెసిస్టెన్స్‌ని ఎలా కాంటాక్ట్ అవుతదో ఆల్కహాల్‌తో. ఎగ్జాంపుల్ MQ3 అండ్ MQ135. అప్లికేషన్ వచ్చేసరికి డ్రంక్ డ్రైవింగ్ డిటెక్షన్ అండ్ బ్రెత్ అనలైజర్స్. ఇది ఈ రెండైతే మీరు పక్కాగా రాయాలి. అనలాగ్ అండ్ డిజిటల్ సెన్సార్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ సిగ్నల్స్ బేస్డ్ ఆన్ అవుట్‌పుట్. సిగ్నల్స్ బేస్డ్ ఆన్ సిగ్నల్స్. సెన్సార్స్ సారీ. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి అనలాగ్ సెన్సార్. అనలాగ్ సెన్సార్ ఏంటంటే కంటిన్యూయస్‌గా అవుట్‌పుట్ అనేది మనకి ఇస్తూనే ఉంటది. ఎగ్జాంపుల్ టెంపరేచర్ అనేది మనకు కంటిన్యూయస్‌గా ఉంటది. మన ఎర్త్ ఎవాల్వ్ అయినంత సేపు ఒక టెంపరేచర్ అనేది ఉంటది. ఎర్త్ ఉన్నా లేకపోయినా. అలాంటిది హీట్ కూడా కంటిన్యూయస్‌గా ఉంటది. దాన్ని మనం మధ్యలో డిస్క్రీట్ చేయలేం. అలాంటి దీంట్లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ LM35 అండ్ LDR లైట్ థర్మాస్టర్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసరికి వెదర్ మానిటరింగ్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్స్ రాయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి డిజిటల్ సెన్సార్స్. దీంట్లో వచ్చేసరికి సిగ్నల్స్ అనేది బైనరీ డిజిట్స్‌లో ఉంటది. బైనరీ వాల్యూస్ 0 అండ్ 1. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. దీని ఒక మంచి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ డోర్. మనం వస్తే అది ఓపెన్ అవుద్ది. లేకపోతే మనం ఎళ్ళిన తర్వాత క్లోజ్ అయిపోద్ది. దీంట్లో PIR సెన్సార్ అనేది చాలా యు వైడ్‌గా యూజ్ చేస్తారు. అండ్ IR ఆబ్స్టాకల్ సెన్సార్స్ అండ్ టచ్ సెన్సార్స్ కూడా యూజ్ చేస్తారు. సో, ఫస్ట్ క్వెషన్ అనేది అయిపోయింది 10 మార్క్స్. కొంచెం ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీకు కొంచెం టఫ్‌గా ఉంటది. సెకండ్ వన్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ యాక్టివేటర్స్. టైప్స్ ఆఫ్ యాక్టివేటర్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? యాక్టివేటర్స్ అంటే ఒక మెషిన్ కాంపోనెంట్ ఒక సిస్టమ్‌లా ఉంటది. అది విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ మూవింగ్ అండ్ టేక్ యాక్షన్స్ ఆన్ ఎనీ సర్ఫేస్ ఆర్ మెకానిజం ఆఫ్
సిస్టమ్. దీనికొచ్చేసరికి ఎలా పెర్ఫార్మ్ అవుతాయి? ఫస్ట్ సెన్సార్ నుంచి సెన్స్ చేసి దాని యొక్క సిగ్నల్స్ వచ్చేసరికి కంట్రోలర్‌కి ఇచ్చి దాని తర్వాత యాక్షన్ అనేది పెర్ఫార్మ్ చేసేదే యాక్టివేటర్స్ అంటాం. సెన్సార్స్ వచ్చేసరికి ప్రిసీవ్ చేస్తది. యాక్టివేటర్స్ వచ్చేసరికి యాక్షన్ తీసుకుంటది. దీంట్లో 2 టైప్స్ ఉంటది కదా! ఫస్ట్ వన్ యాక్షన్ బేస్డ్ ఆన్ ఎనర్జీ సోర్స్. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ మోషన్. ఈజీగా చెప్పేస్తాను. ఎలక్ట్రిక్ యాక్టివేటర్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి యాక్షన్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం సోలనాయిడ్ బేస్ ఎలక్ట్రిక్ బెల్స్ అని రాసేయొచ్చు. కొన్ని సర్వో మోటార్ అండ్ స్టెప్పర్ మోటార్. ఇక్కడ ఒక్కొక్క దీనికి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే వీడియో అనేది లెంథీగా అయిపోద్ది అలాగైతే. సో, మీకు నేమ్సే చెప్తున్నాను. అప్లికేషన్ వచ్చేసరికి రోబోటిక్స్‌లో యూజ్ చేస్తారు ఎలక్ట్రికల్ యాక్టివేటర్. దాని తర్వాత కొన్ని సోలనాయిడ్ బేస్డ్ బెల్స్ ఉంటాయి. దాంట్లో కూడా యూజ్ చేస్తారు ఎలక్ట్రిక్ యాక్టివేటర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెకానికల్ యాక్టివేటర్స్. మనం ఏదైతే మాన్యువల్‌గా చేతిని యూజ్ చేసుకొని తిప్పుతామో గేర్స్ అయినా, స్క్రూస్ అయినా ఏదైనా ఒక ఏదైనా ఒక టూల్ మనం మన హ్యాండ్‌తోనే యూజ్ చేస్తామో దాన్ని మెకానికల్ యాక్టివేటర్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ పుల్లీస్, హ్యాండ్ స్కల్ప్చరింగ్ టూల్స్ అలాంటివన్నీ మెకానికల్ యాక్టివేటర్ కింద వస్తది. థర్డ్ వన్ వచ్చేసరికి హైడ్రాలిక్ యాక్టివేటర్స్. ఇది వచ్చేసరికి ఒక ప్రెషర్‌ని యూజ్ చేసి ఆయిల్ ఆర్ వాటర్ ఎనీ లిక్విడ్ సబ్స్టెన్స్‌ని యూజ్ చేసి మెకానికల్ మోషన్ అనేది సృష్టిస్తది. దీనివల్ల యూజెస్ ఏంటంటే హై ఫోర్స్‌గా అవుట్‌పుట్ అనేది ఉంటది. చాలా ఫాస్ట్‌గా అవుట్‌పుట్ అనేది మనకి ఉంటది. దాని తర్వాత ఎగ్జాంపుల్ వచ్చేసరికి హైడ్రాలిక్ పిస్టన్. అప్లికేషన్ వచ్చేసరికి చాలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్‌లో యూజ్ చేస్తారు. హెవీ మెషినరీస్‌లో కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్మల్ యాక్టివేటర్. ఇదొచ్చేసరికి హీట్‌ని మెజర్ చేస్తది. ఇదొచ్చేసరికి థర్మల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తది. కాంట్రాక్షన్ ఆర్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ మెటీరియల్స్. ఎగ్జాంపుల్ మనం షేప్ మెమరీ అలాయ్స్ తీసుకోవచ్చు. ఏదైనా ఒక మెటల్ అనేది హీట్ అయినప్పుడు ఆర్ కోల్డ్ అయినప్పుడు షేప్ అనేది మారుతూనే ఉంటది టెంపరేచర్ వల్ల. అది థర్మల్ యాక్టివేటర్ కింద రాస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ యాక్టివేటర్. ఇదొచ్చేసరికి మీరు ఫిజిక్స్‌లో చదువుంటే ఎలక్ట్రోమాగ్నెటిజం అని ఒక చాప్టర్ చదువుంటారు. దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలా ఉంటది, అనలాగ్ సెన్సార్స్ లాగా ఉంటది. సో, ఆ చిన్న డయాగ్రామ్ వీలైతే గీయండి. ఇది ఎలా వర్క్ అవుతదంటే, ఇది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్‌ని జనరేట్ చేస్తది. ఇదొచ్చేసి ఒక మోషన్ మీద ఇంపాక్ట్ చేయడానికి వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఇలాగే ఉంటది. ఎగ్జాంపుల్ సోలినాయిడ్ యాక్టివేటర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్. డోర్ లాక్స్ వచ్చేసి మ్యాగ్నెట్ ద్వారా అట్రాక్ట్ అవుతది. అది మ్యాగ్నెటిక్ యాక్టివేటర్స్. అండ్ ఆటోమేటిక్ సిస్టమ్స్ అండ్ మ్యాగ్నెటిక్ వేల్స్ అండ్ స్విచెస్. చాలా వరకు మనం బాక్సెస్‌లో కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాక్టివేటర్స్ బేస్డ్ ఆన్ ఎనర్జీ సోర్స్. ఒక ఎనర్జీ నుంచి బేస్ అయ్యే యాక్టివేటర్స్‌ని గురించి ఇప్పుడు చెప్పుకుంటాం. దీంట్లో వచ్చేసరికి 5 ఉన్నాయి. 4 ఉంది. మధ్యలో ఒకటి తీసాను కొంచెం డిఫికల్ట్‌గా ఉందని. ఫస్ట్ వన్ వచ్చేసరికి లీనియర్ యాక్టివేటర్. ఇదొచ్చేసరికి ఎలా యాక్షన్ తీసుకుంటదంటే ఒక స్ట్రెయిట్ లైన్‌లో యాక్షన్ అనేది తీసుకుంటది. ఇది ఎలాంటి ఎనర్జీ అయినా కావచ్చు. ఎలక్ట్రానిక్ అయినా, హైడ్రాలిక్ అయినా అండ్ ఎనీ ఎనర్జీ. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక గన్‌ని తీసుకొని షూట్ చేస్తే కరెక్ట్ గురిపెట్టి స్ట్రెయిట్‌గా ఎళ్తది. పాములా అలా తిరగదు. అలాంటి దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి పిస్టల్స్, రామ్స్ అండ్ హైడ్రాలిక్ సిలిండర్. సెకండ్ వన్ వచ్చేసరికి రొటేటరీ యాక్టివేటర్స్. ఇదొచ్చేసరికి రొటేషనల్ మోషన్‌లో కంటిన్యూయస్‌గా తిరుగుతది. ఇదేంటంటే రొటేటరీ మోషన్ నుంచి టార్క్ అనే దీంట్లో వచ్చేసరికి స్టాప్ అవుద్ది. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మీకు ఒకటి బాగా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ మోటార్స్ రన్ అవుతుంది ఎలాగా? రౌండ్ అవుతున్న ఎనర్జీని కన్వర్ట్ చేస్తది. ఎగ్జాంపుల్ అది రాసుకోవచ్చు. అప్లికేషన్స్ వచ్చేసరికి ఫ్యాన్స్ కూడా రాసుకోవచ్చు. బోలెడు రాసుకోవచ్చు. మీకు మైండ్‌లో వచ్చింది రాయండి. కానీ ఇట్ మేక్స్ ఎ కంప్లీట్ సెన్స్‌లా ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆసిలేటరీ యాక్టివేటర్స్. ఆసిలేట్ అంటే ముందు, వెనక వెళ్ళడం. దాన్నే మనం ఆసిలేటరీ యాక్టివేటర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి వైపర్ మోటార్స్ అని ఒకటుంటది. ముందు, వెనక అనేది తిరుగుతూనే ఉంటది. ఆ ఒక మోటార్ అనేది. దాని నుంచి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తది. దాని తర్వాత అప్లికేషన్స్ వచ్చేసరికి కంట్రోల్ వేవ్స్ అండ్ అక్కడ స్పెల్లింగ్ అనేది రాంగ్ అమ్మా. కన్వేయర్ డైవర్టర్స్ అని ఉంది. ఆ స్పెల్లింగ్ రాంగ్. సో, అది రాయకండి. ఫ్యాపింగ్ మెకానిజమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి షేప్ మెమరీ అలాయ్ యాక్టివేటర్స్. ఇదొక సెపరేట్‌గా చదివుండరు కాబట్టి దీని గురించి మీకు డెప్త్‌గా చెప్తున్నాను. ఏదైనా ఒక సబ్స్టెన్స్‌ని మనం హీట్ చేసినా, కోల్డ్ చేసినా దాని యొక్క షేప్ అనేది మారుతది. షేప్ మెమరీ అలాయ్. ఎగ్జాంపుల్స్ ఐస్ క్యూబ్సే తీసుకోండి మీరు దాన్ని ఒక సాలిడ్ అవ్వాలంటే మనం ఫ్రిడ్జ్‌లో పెడతాం.
అదే మనకి బయట పడితే హీట్ చేస్తే అదొచ్చేసరికి వాటర్‌గా కన్వర్ట్ అయిపోతుంది. అలాగే సిమిలర్‌గా ఒక షేప్ మెమరీ ఎలా అంటే ఒక మెటల్‌ని కావాలని దాని యొక్క షేప్‌ని తేవడం కోసం దాన్ని హీట్ అయినా, కూల్ చేసైనా మనం అనేది యూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ వైర్స్‌లో కూడా ఇలాగే ఉంటది. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఏరోస్పేస్ అండ్ బయోమెడికల్ డివైసెస్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఐస్ క్యూబ్స్ అనేది జనరల్‌గా ఉంటది. అర్థం అవ్వడం కోసం మీకు చెప్పును రాయకండి ఐస్ క్యూబ్స్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్డినో. ఎక్స్‌ప్లెయిన్ ఆర్డినో, ఐడీఈ అండ్ బోర్డ్ టైప్స్. ఆర్డినో అనేది ఒక మైక్రో కంట్రోలర్ అన్నమాట. మైక్రో కంట్రోలర్ అంటే ఏదైనా ఒక సింగిల్ టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయగలదు. మైక్రో కంట్రోలర్ అనేది లైట్ ఆన్ చేయగలదు. అట్ ఎ టైమ్ ఇంకో పని ఈ 2 అట్ ఎ టైమ్ అనేది చెయ్యదు. ఏదైనా ఓన్లీ సింగిల్ వర్క్ అనేది చేయగలుగుతాం. దాన్ని మైక్రో కంట్రోలర్ అంటారు. ఆర్డినో వచ్చేసరికి మన చాలా వరకు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించింది. కానీ ఐఓటీలో కూడా యూజ్ చేస్తారు కాబట్టి ఇంటర్నెట్‌తో. సో, దట్స్ వై మనం ఆర్డినో అండ్ రాస్బెర్రీ పై చదువుతున్నాం. ఇదొచ్చేసరికి ఓపెన్ సోర్స్ అండ్ చాలా ఈజీగా అనేది మనం సులభంగా యూజ్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసరికి మనం కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకొని బ్రెడ్ బోర్డ్‌తో కనెక్ట్ చేసుకుంటే నంబర్ ఆఫ్ లైట్స్ అనేది ఆన్ అవుద్ది. అండ్ దీంట్లో సెన్సార్స్‌ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్ మన ఎవరైనా ఇంటి ముందు ఒక థీఫ్ వస్తే లైట్ అనేది ఆన్ అవుతది, ఆఫ్ అవుద్ది. అండ్ అలారమ్స్ కూడా మోగగలదు. అలాంటిది మన ఈజీగా ఇంట్లోనే ఒక హార్డ్‌వేర్ టూల్‌ని ఏదైనా లెవరేజ్ చేసుకోవచ్చంటే దట్ ఈస్ ఆర్డినో. దీంట్లో వచ్చేసరికి నంబర్ ఆఫ్ డిజిటల్ డివైస్‌ని అండ్ ఇంటరాక్టివ్ ఆబ్జెక్ట్స్‌ని బిల్డ్ చేయడానికి అండ్ విత్ సెన్సర్స్ అండ్ యాక్టివేట్. అండ్ దీంట్లో వచ్చేసరికి ఆర్డినో బోర్డ్స్ నంబర్ ఆఫ్ బోర్డ్స్ అనేది ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క యూజ్ కింద ఉంటాయి. ఆర్డినోలో వచ్చేసరికి మనం కోడ్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మాక్సిమం సి అండ్ సి ప్లస్ ప్లస్ యూజ్ చేసి కోడింగ్ అనేది రాస్తారు. దీనికొచ్చేసరికి డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ యూఎస్‌బి పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ పిన్స్ ఉంటాయి. అండ్ అనలాగ్ అండ్ పవర్ సప్లై పిన్స్ అండ్ పవర్ పోర్ట్ అని కూడా ఉంటది. మధ్యలో ఉండేది మైక్రో కంట్రోలర్. అండ్ ఒక్కొక్క పిన్ ఒక్కొక్క స్పెసిఫిక్‌గా ఉంటది. కానీ మీరు ఎగ్జామ్స్‌లో ఒక సింపుల్ డయాగ్రామ్ గీయండి. ఇంత హెవీగా అయితే గీయవసరం లేదు. అండ్ సైడ్ హెడ్డింగ్స్, లేబులింగ్స్ కూడా అంత అవసరం లేదు. పిన్స్ అవన్నీ చూసుకొని కరెక్ట్‌గా రాయండి. కాథోడ్, యానోడ్ అని కరెక్ట్‌గా రాయండి. దీని యొక్క కాంపోనెంట్స్ ఏంటంటే ఆర్డినో బోర్డ్. దీంట్లోనే హార్డ్‌వేర్ టూల్స్ అనేది ఉంటాయి. మైక్రో కంట్రోలర్ వచ్చేసరికి ఇప్పుడు 80 మెగా 328పి నేమ్ గుర్తుంచుకోండి రాయాలి. అది మైక్రో కంట్రోలర్ గురించి. ఆర్డినో ఐడీఈ అంటే సాఫ్ట్‌వేర్. దీంట్లో వచ్చేసరికి యూఎస్‌బి పోర్ట్స్‌తో పీసీకి కనెక్ట్ చేసుకొని మనం కోడ్ అనేది రాయొచ్చు. పవర్ సప్లై యూఎస్‌బి పోర్ట్స్ ఉంటాయి. అండ్ పవర్ పోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ పిన్స్. ఈ పిన్స్ అనేది ఉంటాయి. ఒక్కొక్క స్పెసిఫిక్ యాక్టివిటీని మనం చేసుకోవచ్చు. ఎల్ఈడీస్, మోటార్స్ ఏదైనా ట్రాఫిక్ లైట్స్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి, లైట్స్‌ని ఆన్ చేయడానికి. ఇది ఎలా వర్క్ అవుతదంటే మనం మామూలుగా మనకి ఆర్డినో లేకపోతే టింకర్ క్యాడ్‌లో అలాంటి దీంట్లో యూజ్ చేసుకో. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి కోడ్ రాస్తాం. సి ఆర్ సి ప్లస్ ప్లస్. దాని తర్వాత మైక్రో కంట్రోలర్ మైక్రో కంట్రోలర్‌తో మైక్రో కంట్రోలర్‌లో అప్‌లోడ్ చేస్తాం సారీ. ఈ బోర్డ్ వచ్చేసరికి మన ఇచ్చిన డే మన ఇచ్చిన కోడ్‌ని చదువుతది. అదే ఇన్‌పుట్‌గా తీసుకుంటది. దాని తర్వాత అవుట్‌పుట్ వచ్చేసరికి బ్రెడ్ బోర్డ్స్‌తో అవుట్‌పుట్ ఎగ్జాంపుల్ నాకు లైట్ ఎలగాలంటే ఒక కోడ్ రాస్తారు. ఆ కోడ్‌ని రన్ చేస్తే లైట్ అనేది ఎలుగుద్ది. అలాంటిది లైట్ ఆఫ్ అవుద్ది. కొన్ని సెన్సార్స్ వల్ల ఎవరైనా వస్తే ఆగుద్ది. అండ్ మీ పేరును కూడా రాసుకోవచ్చు. ఒక పెద్ద బ్రెడ్ బోర్డ్ అండ్ నంబర్ ఆఫ్ ఎల్ఈడీస్ అనేది ఉంటే 100 మీ పేరు కూడా హాయిగా నీట్‌గా లైటింగ్స్ లాగా వెలుగుతది. ఆర్డినో ఐడీఈ అంటే ఏంటంటే ఆర్డినో ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్వైర్న్‌మెంట్. ఇదొచ్చేసరికి ఒక సాఫ్ట్‌వేర్ టూల్. దీంట్లో వచ్చేసరికి మనం కోడ్ అనేది రాస్తాము. దాని తర్వాత కంపైల్ చేసి, డీబగ్ చేసి ఆర్డినో బోర్డ్స్‌లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదొచ్చేసరికి మాక్సిమం సి ప్లస్ ప్లస్‌లోనే యూజ్ చేస్తారు. దీని యొక్క కాంపోనెంట్స్ ఏంటంటే కోడ్ ఎడిటర్. కోడ్స్ అనేది రాస్తాం. వెరిఫికేషన్ డిటెక్ట్ చేస్తాం ఎర్రర్స్‌ని. దాని తర్వాత అప్‌లోడ్ చేస్తాం. దాని తర్వాత సీరియల్ మానిటర్. మెసేజెస్ అనేది డేటా నుంచి బోర్డ్ దాకా ఎళ్తది. దాని తర్వాత లైబ్రరీ మేనేజర్స్. ప్రీ బిల్ట్ ఫంక్షన్స్ అనేది కొన్ని ఉంటాయి. కొన్ని సెన్సార్స్ అనేది బిల్ట్‌గా ఉంటది. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లో యూజ్ చేస్తే. మే ఇక్కడ ఐడీఈకి, బోర్డ్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఐడీఈలో మన ఏదైనా కోడ్‌ని రైట్ చేయొచ్చు, కంపైల్ చేయొచ్చు. కానీ ఆర్డినో బోర్డ్స్ వచ్చేసరికి ఒక్కొక్క బోర్డ్ అనేది 5, 6 టైప్స్ అనేది ఉంటది. ఒక్కొక్క బోర్డ్ అనేది ఒక్కొక్క స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్‌కి యూజ్ చేస్తారు. సో, టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అనేది చూసుకుంటే ఆర్డినో యూనో. ఇక్కడ మైక్రో కంట్రోలర్, ఫీచర్స్, యూజ్, అప్లికేషన్ సైడ్ హెడ్డింగ్స్ 4 ఉండాలి. ఏ సెన్సార్స్‌ని, మైక్రో కంట్రోలర్స్‌ని యూజ్ చేస్తారో ఒకసారి చూసుకోండి. ఎలా యూజ్ అవుద్ది.
అని కూడా మీరే చూసుకోండి. ఇది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఒకసారి చూసుకోండి. నేను పాజ్ చేస్తాను. అండ్ మీకు ఇంకా కావాలంటే ఆర్డినో డ్యూ అండ్ మైక్రో లియాండ్రో కూడా కొన్ని ఉంటాయి. ఇంకా 1 ఆర్ 2 కూడా ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏఐతో ఆర్డినో ఇంప్లిమెంట్ చేస్తారు. అలాంటివి కూడా రాసుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 3 ఈస్ ఎనఫ్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి రాస్బెర్రీ పై డెవలప్‌మెంట్ కిట్. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది కూడా. రాస్బెర్రీ కిట్‌కి ఆర్డినోకి డిఫరెన్స్ కూడా అడగొచ్చు. రాస్బెర్రీ డెవలప్‌మెంట్ కిట్ వచ్చేసరికి ఒక చిన్న క్రెడిట్ సైజ్‌లా ఉంటది. చిన్నగా ఉండడం వల్ల తక్కువ అంచనా వేయకండి. ఆర్డినోకున్న నంబర్ ఆఫ్ టాస్క్స్ అనేది రాస్బెర్రీ పైలో యూజ్ చేయొచ్చు. అండ్ ఆర్డినో కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నా వీ కెన్ డూ సెవరల్ థింగ్స్. ఒక చిన్న కంప్యూటర్‌ని మన దగ్గర కంప్యూటర్ లేకపోయినా ఒక చిన్న రాస్బెర్రీ పై వచ్చేసరికి నంబర్ ఆఫ్ మల్టీ టాస్కింగ్‌ని సపోర్ట్ చేస్తది. అండ్ ఇది వచ్చేసరికి రాస్బెర్రీ పై ఫౌండేషన్స్ అనేవాళ్ళు కనిపెట్టారు. కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేయడానికి కనిపెట్టారు. ఇది వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో రన్ అవుద్ది. ఎక్కువ సెన్సార్స్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డెసిషన్స్ కూడా చాలా అక్యురేట్ కాదు, చాలా ఫాస్ట్‌గా అనేది ఇస్తది రాస్బెర్రీ పై అనేది. ఒకసారి డయాగ్రామ్ చూసుకోండి. యూఎస్బీ పోర్ట్స్ 2 ఉంటాయి. గిగాబైట్ ఈథర్నెట్ కేబుల్ ఒకటి ఉంటది. ఇక్కడ ర్యామ్ అనేది పిన్స్ అవన్నీ చాలా కామన్ గానే ఉంటాయి. ఈ డయాగ్రామ్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు రాస్బెర్రీ పై అంటే ఏంటి? చెప్పాను కదా, ఇది చాలా చిన్నగా ఉంటాయి. కొంచెం కాస్ట్‌లీగా ఉన్నా కూడా ఇది సింగిల్ బోర్డ్ కంప్యూటర్. దీంట్లో వచ్చేసరికి ఇది ఫైల్స్‌ని స్టోర్ కూడా చేస్తది. దీంట్లో వచ్చేసరికి పవర్ సప్లైస్ వచ్చేసరికి ఒక యూఎస్‌బీ-సి అడాప్టర్ అనేది ఒకటి ఇచ్చుంటారు. అండ్ ఇప్పుడు మనం చాలా వరకు ప్రెజెంట్ యూజ్ చేస్తున్న రాస్బెర్రీ పై టైప్స్‌లో వచ్చేసరికి ఆర్‌పిఐ 4 అనేది చాలా వరకు ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసరికి నంబర్ ఆఫ్ సెన్సార్స్ అండ్ యాక్టివేటర్స్‌ని జీపీఐఓ పిన్స్‌తో మనం కనెక్ట్ అనేది చేస్తాము. దీంట్లో కొన్ని ఐఓటీ ఆటోమేషన్ అండ్ రిమోట్ రోబోటిక్స్ ప్రాజెక్ట్స్‌కి మనం చాలా వరకు యూజ్ చేస్తాం. ఇది వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సపోర్ట్ చేస్తది అన్నాను కదా! దాంట్లో మెయిన్‌లీ రాస్బెర్రీ పై ఓఎస్‌లో రాస్బియన్ చాలా వరకు దీంట్లోనే అఫీషియల్‌గా సపోర్ట్ చేస్తది. దానికి కాకుండా ఇంకా కొన్ని ఓఎస్‌లో సపోర్ట్ చేస్తది. అదేంటంటే సారీ, నా మైక్ అనేది మ్యూట్‌లో ఎళ్ళిపోతుంది. చిన్న టెక్నికల్ మిస్టేక్. మీకు మళ్ళీ చెప్తున్నాను. రాస్బెర్రీ పై ఓఎస్ రాస్బియన్‌లో ఈ ఓఎస్ అనేది రాస్బెర్రీ పై డెవలప్‌మెంట్ కిట్ అని మనం లెవరేజ్ అనేది చేస్తున్నాము. ఆ ఓఎస్‌ని కాకుండా ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ అని చెప్పాం కాబట్టి దీంట్లో యుబుంటు అని ఒకటి ఉంది. యుబుంటు అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అండ్ కాలీ లినక్స్ వచ్చేసరికి ఒక దానికి సైబర్ సెక్యూరిటీ అండ్ కొన్ని టెస్టింగ్ టూల్స్‌కి యూజ్ చేస్తారు. అండ్ విండో ఐఓటీ కోర్ వచ్చేసరికి చాలా మంది ఇదే యూజ్ చేస్తారు. అండ్ ఆండ్రాయిడ్ యాస్ యూ నో. ఇది వచ్చేసరికి మైక్రో ప్రాసెసర్. దీంట్లో వచ్చేసరికి 1 జీబీ నుంచి 8 జీబీ దాకా స్పేస్ అనేది మెమరీ స్టోర్ చేసుకోవడానికి ఉంటది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ అనేది ఉంటది. జీపీఐఓ పిన్స్ నేను చెప్పాను కదా ఇందాకలే, సెన్సార్స్‌ని అండ్ యాక్టివేటర్స్‌ని కనెక్ట్ చేయడానికి ఈ పిన్స్ అనేది యూజ్ చేస్తారు. హార్డ్‌వేర్ ఇంటర్ఫేసింగ్ గురించి మాట్లాడుకుంటే. ఇది కంప్యూటర్ ఏదైతే పనులు చేస్తాయో రాస్బెర్రీ పై డెవలప్‌మెంట్ కిట్ కూడా అలాంటిదే. దీంట్లో ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్ట్ అవుతదంటే మోస్ట్‌లీ పైథాన్ అనేది యూజ్ చేస్తారు. అండ్ సి ప్లస్ ప్లస్ అండ్ నోడ్ జేఎస్ అండ్ స్క్రాచ్ కూడా బిగినర్స్ అనేది యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మల్టీ టాస్కింగ్. దీంట్లో వచ్చేసరికి కొన్ని వైర్లెస్ ప్రోటోకాల్స్‌ని మీ థర్డ్ యూనిట్‌లో మీరు చదువుకుంటారు. ఎంక్యూటీటీ అండ్ హెచ్‌టిటిపిపి అండ్ కాప్ ఇలాంటివి మీ థర్డ్ యూనిట్‌లో చదువుకుంటారు. అప్పుడు మీకు అర్థమవుద్ది. అప్లికేషన్స్ వచ్చేసరికి చూసుకోండి. ఎన్వైర్న్మెంటల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆటోమేషన్, మీడియా సెంటర్స్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్‌లో కూడా యూజ్ చేస్తారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే చిన్న క్రెడిట్ సైజ్ ఏదైనా చిన్న కార్డ్ సైజ్ అయినా చాలా వరకు కంప్యూటర్ పర్ఫార్మ్ చేసేది ఇదనేది పర్ఫార్మ్ చేస్తది. కాబట్టి ఇట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజెస్ ఎంత మనీ పెట్టి కొనుక్కున్నా. అండ్ ఇది వచ్చేసరికి ఈజీగా యూజ్ చేయొచ్చు ఆర్డినోలాగే. అండ్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. బిగినర్స్ కూడా డెవలపర్స్ కూడా బాగా అనేది లెవరేజ్ అనేది చేయగలరు. దీంట్లో వచ్చేసరికి కొన్ని బిల్ట్ ఇన్ నెట్వర్క్స్ అనేది ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకొని మనం ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసరికి
రాస్బెర్రీ పై మోడల్స్ అనేది ఉంటాయి కదా! రాస్బెర్రీ 1, 2, 3 చాలా ఉన్నాయి. కానీ 4 అనేది మీరు రాసేయండి. రాస్బెర్రీ పై 1, రాస్బెర్రీ పై 4 మాక్సిమం ఇదే యూజ్ చేస్తారు ఈ టైంలో. రాస్బెర్రీ పై 0 ఆర్ 0W ఆర్ 2W అని కూడా రాయండి. రాస్బెర్రీ పై 400 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది కూడా మీరు చదువుకుంటారు. ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం లేదు. వీడియో లెంతీ అయిపోతుంది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్ఎఫ్ఐడి ప్రిన్సిపల్స్ అండ్ కాంపోనెంట్స్. ఆర్ఎఫ్ఐడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ నేమ్‌తోనే మనకి సజెస్ట్ అవుతుంది ఏంటంటే, ఇదొచ్చేసరికి ఒక వైర్‌లెస్ టెక్నాలజీ. రేడియో వేవ్స్ ద్వారా ఒక మనిషి అండ్ టోల్ ట్రాకింగ్, టోల్ కలెక్షన్ అలాంటి దీంట్లో యూజ్ చేస్తారు ఆర్ఎఫ్ఐడి. దీంట్లో వచ్చేసరికి ఒక ట్యాగ్ ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదొచ్చేసరికి ఎలాంటిది ఐడెంటిఫై చేస్తదంటే, కొన్ని ఫ్రీక్వెన్సీస్‌ని బేస్ చేసి యానిమల్స్‌ని ఫారెస్ట్‌లో ఉన్నది ఐడెంటిఫై చేస్తది. టోల్ కలెక్షన్స్‌ని అండ్ హైవేలో ఎవరైతే ఎక్కువ స్పీడ్‌గా వెళ్తున్నారో వాళ్ళ బండిని కూడా అండ్ చాలా వరకు ఆర్ఎఫ్ఐడి వచ్చేసరికి చాలా వరకు మన కంటికి తెలుస్తది. కంటికి తెలీదు. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ వచ్చేసరికి. ఆర్ఎఫ్ఐడి ఇది ఎలా వర్క్ అవుతదంటే, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అండ్ ఆర్ఎఫ్ఐడి రీడర్ ఉంటది. ట్యాగ్ ఏమొచ్చి రీడర్‌కి సెండ్ చేసి, ఇక్కడ రీడర్‌కి అనేది ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అయ్యి ఉండాలి. ట్యాగ్‌కి అనేది ఇంటర్నెట్ అనేది అవసరం లేదు. అప్లికేషన్స్ చూసుకుంటే ఇన్వెంటరీ అండ్ అసెట్ ట్రాకింగ్. ఇన్వెంటరీ అండ్ అసెట్ ట్రాకింగ్ అంటే, ఇన్వెంటరీ అంటే ఒక ప్రొడక్ట్స్, ఒక మెటీరియల్స్‌ని ఒక స్టోర్ చేస్తున్నాం కదా! అలాంటి వేర్ హౌసెస్‌లో ఎలాంటి ఒక స్టోరేజ్‌లో ఎలాంటి నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఉంటే అవన్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్‌ని యూజ్ చేస్తారు. అండ్ అసెట్ ట్రాకింగ్ అంటే ఏంటంటే, చాలా వరకు మన యూనివర్సిటీస్‌లో, ఆఫీసెస్‌లో చాలా ఎక్స్‌పెన్సివ్ టూల్స్ అనేది ఎంప్లాయీస్‌కి ఇస్తారు. ల్యాప్‌టాప్స్, వెహికల్స్ అవన్నీ ఎక్కడ మర్చిపోకుండా దాని మీద ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. దాని ద్వారా డిటెక్ట్ అనేది, ట్రాక్ అనేది చేసుకోవచ్చు. అండ్ యాక్సెస్ కంట్రోల్ మేనేజ్మెంట్, లైబ్రరీ బుక్ మీద కూడా ఒక ట్యాగ్ అనేది ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే. బా స్కాన్ చేస్తే ఎక్కడుందని కూడా తెలుస్తది. అండ్ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్, స్మార్ట్ కార్డ్స్ అండ్ టోల్ కలెక్షన్. మెయిన్‌లీ స్మార్ట్ కార్డ్స్ అండ్ టోల్ కలెక్షన్ గురించి రాయండి. టోల్ కలెక్షన్ అంటే ఆర్ఎఫ్ఐడి ఫాస్ట్ ట్యాగ్స్ అనేది ఉంటాయి. ఫాస్ట్ ట్యాగ్స్ అనేది ఒక్కొక్క కార్ మీద స్టిక్ అయి ఉంటది. ఆ టోల్ కలెక్షన్స్‌లో అక్కడ ఆగి మనీ తీసుకోవడం కన్నా, ఆ కార్ ఎంత ఫాస్ట్‌గా అయినా మూవ్ అవ్వని అక్కడ పైనున్న టోల్ కలెక్షన్ దగ్గర ఒక సెన్సార్ అనేది ఉంటది. ఆర్ఎఫ్ఐడి రీడర్ అనేది ఉంటది. ట్యాగ్‌ని చదవడానికి. ఆ ట్యాగ్‌ని ఎంత ఫాస్ట్‌గెళ్ళినా ఒక కార్డ్ అనేది ఉంటదని చెప్పాను కదా! కార్ మీద. అది రీడర్ అనేది ట్యాగ్‌ని రీడ్ చేసి, ఆ ఫాస్ట్ ట్యాగ్‌లో కొన్ని అమౌంట్ అనేది ఉంటది. ఆ అమౌంట్ అనేది డైరెక్ట్‌గానే డిటెక్ట్ అయి డిటెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంపోనెంట్స్. మీకు చెప్పాను కదా ఇక్కడ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేది ఇలా ఉంటది. దాంట్లో యాంటెన్నా ఉంటది అండ్ మైక్రో చిప్ అనేది ఉంటది. దీని యొక్క కాంపోనెంట్స్ ఏంటంటే ఆర్ఎఫ్ఐడి ట్యాగ్. ఈ ట్యాగ్ ఏం చేస్తదంటే యూనిక్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేస్తది. దాన్ని మనం ట్రాన్స్‌పోర్టర్ అని కూడా అంటాం. ఆర్ఎఫ్ రీడర్ అనేది ఏం చేస్తదంటే ట్యాగ్ ఇచ్చిన సిగ్నల్స్‌ని డిటెక్ట్ చేసి కనిపెడతది. అదే ఆర్ఎఫ్ఐడి రీడర్ వచ్చేసరికి. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్‌లో పాసివ్ ఉంటది, యాక్టివ్ ఉంటది. అండ్ ఆర్ఎఫ్ఐడి రీడర్‌లో కూడా టైప్స్ ఉంటాయి. అవన్నీ అంతగా రాయవసరం లేదు ఎగ్జామ్స్‌లో. యాంటెన్నా అంటే ఏంటంటే ఒక మీడియేటర్‌లా పనిచేస్తది ట్యాగ్‌కి, రీడర్‌కి కమ్యూనికేట్ చేయడానికి. హోస్ట్ సిస్టమ్ అండ్ డేటాబేస్ ఎన్‌క్యాప్సులేషన్ కూడా ఉంటాయి. ఎన్‌క్యాప్సులేషన్ ఏంటంటే ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్‌ని ప్లాస్టిక్ ఆర్ గ్లాస్‌ని కవర్ చేయడానికి. డేటాబేస్ ఏంటంటే స్టోర్ అనేది చేస్తది. ఆ ట్యాగ్ ఇచ్చిన డేటాని. దాని తర్వాత మీకు చెప్పాను కదా! ఫ్రీక్వెన్సీస్‌ని బట్టి ట్రాకింగ్ అనేది ఆర్ఎఫ్ రేడియో వేవ్స్ ద్వారా తీర్చిదిద్దబడుతుంది. అది ఎలాంటిదైతే లో ఫ్రీక్వెన్సీ ఎల్ఎఫ్ వచ్చేసరికి 125 కిలో హెర్ట్జ్ ఆర్ 134 నంబర్స్ అనేది కొంచెం వేరియేషన్ అయినా చిన్న పర్లేదు. ఇదేం చేస్తదంటే ఒక రేడియో వేవ్స్ ద్వారా సెండ్ అయ్యి ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడున్నదని డిటెక్ట్ చేస్తది. అలాంటి దీనికి యూజ్ చేస్తారు. లో ఫ్రీక్వెన్సీ అంటే యానిమల్ ట్రాకింగ్ అలాంటి దీనికోసం. అండ్ హై ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 13.56 అండ్ రేంజ్ వచ్చేసరికి 1 మీటర్. మీరొచ్చేసరికి ఫ్రీక్వెన్సీస్ రాయకపోయినా రేంజ్ అయినా రాయండి. నంబర్స్ గుర్తుండవు కాబట్టి. స్మార్ట్ కార్డ్స్ అండ్ లైబ్రరీ బుక్స్. అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి యూహెచ్ఎఫ్. అప్ టు 12 మీటర్స్ దాకా డిటెక్ట్ చేస్తది. వెహికల్ ట్రాక్ చేయడం అయినా అలాంటి దీనికి. మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి చెప్పాను కదా! టోల్ కలెక్షన్. ఎంత స్పీడ్‌గా ఎళ్ళినా ఆ అమౌంట్ అనేది ఫాస్ట్ ట్యాగ్ నుంచి కట్ అవుతది. మన ఎలాగో
టోల్ కలెక్షన్కి మనీ పే చేసి హైవేలో ఎంటర్ అవ్వాలి. కానీ అలాంటి నెంబర్ ఆఫ్ కార్స్ లైన్లో ఉండిపోవడం వల్ల ఇలాంటి టోల్ కలెక్షన్ ఫాస్ట్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ. సో దట్స్ ఆల్, వీ కేమ్ టు అన్ ఎండ్. 5 క్వశ్చన్స్ అనేది చాలా షార్ట్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యూనిట్ వచ్చేసరికి మీకు ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కామెంట్ సెక్షన్లో నాకు రివ్యూ అనేది ఇవ్వండి. అండ్ మీకు కనుక ఐఐటి నోట్స్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ ది గివెన్ నంబర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్. ఐఐటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సీ ఇట్.